వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ అమెజాన్లో ఆర్డర్ పెట్టిన రింగ్ లైట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఆర్డర్ పెట్టిన 1 డేకే డెలివరీ ఇచ్చేసారండి. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే 2 పార్ట్స్ ఇచ్చారండి. ఒకటేమో రింగ్ లైట్ సంబంధించింది, రెండోదేమో ట్రైపాడ్ అండి. ఇంకా వేరేగా ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాము ట్రైపాడ్ ఎలా ఉందనేది. మెటీరియల్ అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుందండి. లైట్ వెయిట్ అయినా కానీ బాగుంది. ఈ రింగ్ లైట్లో మటుకు అటాచ్మెంట్స్ కొన్ని ఇచ్చాడు. ఏమేమి అటాచ్మెంట్సో చూద్దామండి. ఒక నాబ్, ఎటు సైడ్ అయినా బెండ్ చేయగలిగిన ఒక ఫ్లెక్సిబుల్ ఐటమ్ ఇచ్చారండి. అండ్ లైట్కి సంబంధించిన పవర్ కార్డ్ ఒకటి ఇచ్చారు. ఇందులో ఒకటి లేనిది ఏంటంటే అడాప్టర్ ఇవ్వలేదండి మనకి. ఇవి అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీనే. ట్రైపాడ్ పైన ఈ సర్కిల్ షేప్లో ఉన్నదాన్ని మనం ఫిక్స్ చేయాలి. టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి అన్ని చోట్ల నాబ్ అడ్జస్ట్మెంట్స్ ఉందండి. ఎక్కడ నాబ్ తిప్పితే మీరు చెక్ చేసుకోవచ్చు. నాబ్ తిప్పితే అది మూవ్ అవుతుంటుంది, కింద హైట్కి ఒకటి ఉంది, అలా ప్రతిదీ నాబ్ ఇచ్చారండి. మనం లూజ్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు. ఈ సర్క్యులర్ నాబ్ ఫిక్స్ చేసిన తర్వాత రింగ్ లైట్కి ఒక చిన్న స్క్రూ సిస్టమ్ ఇచ్చారండి. దీన్ని దానికి ఫిక్స్ చేసేసుకోవడమేను. చాలా ఈజీగానే అసెంబ్లింగ్ అయింది. పైన తర్వాత ఒక స్లాటర్లో ఇచ్చారండి. దాని మీద మనం మొబైల్ పెట్టడానికి. నా అబ్జర్వేషన్లో చూసింది ఏంటంటే ఫస్ట్ మొబైల్ని దానికి ఫిక్స్ చేసుకోండి. ముందే మీరు మొబైల్ని ఫిక్స్ చేసి నాబ్ లాంటిది ఇచ్చారండి. దాన్ని కూడా తీసుకెళ్ళి స్క్రూస్కి పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుందండి. ఎనీవే బెండ్ చేసుకోవచ్చు దాన్ని. ఇది ఫిక్స్ చేసిన తర్వాత మటుకే మీరు లైట్కి పెట్టండి, లేకపోతే మొత్తం వెయిట్ అంతా లైట్ మీద పడుతుంది. జస్ట్ దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసేయడమేను. ఈజీగానే పెట్టేసేయచ్చు. చూసారా, అది ఎటువైపు అయినా బెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది 360 డిగ్రీస్లో. ఎక్కడికక్కడ నాబ్ సిస్టమ్ ఉందండి, మీకు తెలుస్తుంది. ఒక నాబ్ ఓపెన్ చేస్తే ఆ ట్రైపాడ్ ఓపెన్ అవుతుంది. సెకండ్ నాబ్ ఓపెన్ చేస్తే హైట్, ఇది యాక్చువల్గా అయితే 7 feet హైట్ వస్తుందండి. పెంచుకోవాలంటే ఇది మన ట్రైపాడ్ ఓపెన్ చేసిన తర్వాత గట్టిగా ఫిక్స్ చేస్తే ఫ్లిప్ కలర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మన అడాప్టర్కి పెట్టుకొని మామూలు ఛార్జర్స్ ఉంటాయి కదండి, మొబైల్ ఛార్జర్స్, దానికి పెట్టుకొని ఆన్ చేసుకుంటే 3 లైట్స్ వస్తాయండి. వామ్ లైట్ ఒకటి, వైట్ లైట్ ఒకటి, న్యాచురల్ లైట్ ఒకటి. చూడండి ఒకసారి. పాజిటివ్ నొక్కుతున్నప్పుడేమో లైట్ కొంచెం బ్రైట్ అవుతూ ఉంటుంది, మైనస్ నొక్కుతుంటే తగ్గిపోతూ ఉంటుంది. ఫ్లిప్ అనే ఒక ఆప్షన్ ఉందండి, అది చేస్తుంటే కలర్స్ మారిపోతూ ఉంటాయండి. నాకైతే పీస్ అయితే చాలా బాగుంది. ఇదైతే నేను 10 inches తెప్పించుకున్నాను. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా మీకు ఇస్తానండి. యూ జస్ట్ గో త్రూ ద లింక్. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే హైట్ అడ్జస్ట్మెంట్ చూపిస్తున్నాను. అది 2.5 feet ఏమో మనకి మామూలుగా ఇచ్చారండి. ఇది మనం 7 feet వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ వీడియోస్ కానీ ఫొటోస్ ఏదైనా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఈ పీస్ని బాగా రికమెండ్ చేస్తున్నానండి. నచ్చితే కనుక మీరు కూడా కొనుక్కోండి.